హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవై తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు ఉంగరం. నేను కొంచెం ఊర్లో ఉండడం వల్ల ఆహ్, అదేంటిది మౌనమేళనోయి నేను రాసినప్పుడు అప్డేట్ చేస్తానండి. అంటే కంటిన్యూయస్‌గా చేయలేను. ఏదన్నా వీక్‌లో 1 డే మిస్ అవ్వచ్చు. ఓకే. ఏమనుకోవద్దు. ఇంక కథలోకి వెళ్ళిపోదాము. ఫోన్ మోగటంతో బద్ధకంగా ఒత్తిగిల్లి కళ్ళు తెరవకుండానే తలగడ పక్కనే ఉన్న మొబైల్ అందుకొని మత్తుగా హలో అంది స్మిత. హాయ్ స్మిత, గుడ్ మార్నింగ్. ఈషా స్వరం హుషారుగా వినిపించింది. అప్పుడే లేచావా? అదే మత్తు స్వరంతో అడిగింది స్మిత. అప్పుడే ఏంటి? టైం ఎంతో తెలుసా? 8:30. మనం ఇంకో గంటలో గోల్కొండ హోటల్లో జర్మన్ టీమ్‌తో కాన్ఫరెన్స్‌కి వెళ్ళాలి. గుర్తుందా? కెవ్వుమంటూ లేచి కూర్చొని బ్లాంకెట్‌తో పాటు మొబైల్ కూడా విసిరేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా పావుగంటలో బ్రషింగ్, బాతింగ్ పూర్తి చేసుకొని మరో 10 నిమిషాల్లో డ్రెస్సప్ అయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి స్విచ్ ఆన్ చేసి డ్రయ్యర్‌తో జుట్టు ఆరబెట్టుకుంది. చకచకా ఫౌండేషన్, కాంపాక్ట్, ఐలైనర్, మస్కారా, లిప్‌స్టిక్ అన్నీ అయ్యాక హెయిర్ బ్రష్‌తో హెయిర్ సెట్ చేసుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొని మగ్గులో సగం వరకు పోసి టైం చూసింది. 9:15. బాప్రే! మగ్గు ఫ్రిడ్జ్‌లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఫ్లాట్‌లోంచి బయటకు వచ్చి లాక్ చేసి పరుగులాంటి నడకతో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది స్మిత. లిఫ్ట్ 6వ అంతస్తులో ఉంది. రెండో అంతస్తుకి నిమిషంలో రావచ్చు. కానీ రాలేదు. అసహనంగా లిఫ్ట్ వైపు చూస్తూ మొబైల్ కోసం బ్యాగ్‌లో చూసి వెంటనే తను బ్లాంకెట్‌తో పాటు మొబైల్ విసిరేయడం గుర్తొచ్చి మళ్ళీ ఫ్లాట్‌కి పరిగెత్తింది. ఈలోగా లిఫ్ట్ రెండో అంతస్తులో ఆగి కిందకి వెళ్ళిపోయింది. స్మిత లిఫ్ట్ దగ్గరికి వచ్చేసరికి కింద నుంచి రెండో అంతస్తులో ఆగకుండా 4వ అంతస్తుకు వెళ్ళింది. షిట్! అని తిట్టుకుంటూ మొబైల్ ఆన్ చేసి ఈషాకి కాల్ చేసింది. హాయ్ ఈషా! అందరూ వచ్చేసారా? రాత్రి సెకండ్ షోకి వెళ్ళాను. అదే మర్చిపోయాను. ఏంటో బోర్ అనిపించి వెళ్ళాను. మెలకువ రాలేదు. వచ్చేస్తున్నా. ఓహ్! బాస్ ఇంకా రాలేదా? థాంక్ గాడ్. ఓకే. ఓకే. లిఫ్ట్ వచ్చింది. బాయ్. మళ్ళీ మాట్లాడతా. అప్పటికే లిఫ్ట్‌లో ఉన్న యువకుడు ఏ ఫ్లోర్? అడిగాడు బటన్ నొక్కుతూ. గ్రౌండ్ ఫ్లోర్ కంగారుగా అంది. అతను ఆమె కంగారు పడుతుండటం చూసి కనిపించకుండా నవ్వి బటన్ నొక్కాడు. ఐ యామ్ ప్రదీప్. లిఫ్ట్ ఆగేలోగా సమయం వృధా చేయకుండా అన్నాడు. అయితే సమాధానం చెప్పేలోగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆగటంతో సమాధానం చెప్పకుండా దిగబోయిన స్మిత ఒక్క క్షణం ఆగి అతని వైపు ఓ చూపు విసిరి ఐ యామ్ స్మిత. సీ యూ పరుగులాంటి నడకతో వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేసింది. ఆమె వెళ్ళిన వైపు 2 క్షణాలు చూసి తన స్కూటర్ స్టార్ట్ చేశాడు ప్రదీప్. స్మిత ఆఫీస్‌కి వెళ్ళేసరికి ఈషా ఎదురు చూస్తుంది. స్మిత స్కూటర్ పార్క్ చేసి పద పద కారెక్కు అంటూ లాక్కెళ్ళింది. కాఫీ కూడా తాగలేదే నీరసంగా మొహం పెట్టింది స్మిత. నో ప్రాబ్లమ్. మనం వెళ్ళేది గోల్కొండ హోటల్‌కి. వెళ్ళగానే కాఫీలు, బ్రేక్‌ఫాస్ట్ రెడీగా ఉంటాయి. ప్రదీప్ టీమ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ప్రదీప్ ఆ పేరు వినగానే ఈ పేరు ఇంతకు ముందు విన్నానే అంది స్మిత. వినటం ఏంటే? షీలా టీమ్ మేనేజర్ ప్రదీప్. ఓ అతను కాదులే. మా ఫ్లాట్స్‌లో కొత్త మొహం. లిఫ్ట్‌లో కనిపించింది. ప్రదీప్ అని చెప్పాడు పేరు. సరే 1,90,000 మంది ఉంటారు. అయినా నువ్వు హడావుడిలో సరిగా విని ఉండవు. ప్రతాప్ అయి ఉండొచ్చు అతని పేరు. మన దేశంలో 100 మందిలో కనీసం 80 మంది శ్రీనివాసులు ఉండే అవకాశం ఉంది కానీ 20 మంది ప్రదీపులు ఉండే ఛాన్స్ తక్కువ. ఎందుకైనా మంచిది రేపోసారి వెరిఫై చేసుకో. మర్నాడు స్మిత మామూలు టైంకే ఆఫీస్‌కి వెళ్ళింది. కానీ నిన్న కనిపించిన ప్రదీప్ కనిపించలేదు లిఫ్ట్‌లో. మరో 4 రోజులు ఏ మార్పు లేకుండానే గడిచిపోయింది. ఐదో రోజు సాయంత్రం 6:30కి ఆఫీస్ నుంచి వచ్చి స్కూటర్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి హాయ్ అంటూ పలకరించాడు ప్రదీప్. హాయ్. మీరు ప్రదీప్. ఓహ్! ఐ యామ్ స్మిత వర్కింగ్ ఇన్ ఐ యామ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్. నైస్ టు మీట్ యూ.
థ్యాంక్ యూ. సెకండ్ ఫ్లోర్లో దిగబోతూ బాయ్ అంది స్మిత. మరో 2 రోజుల తర్వాత అంటే ఆదివారం 10:30కు అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న బిగ్ బజార్లో షాపింగ్ చేస్తూ మళ్ళీ కనిపించాడు ప్రదీప్. పలకరింపులు పరమార్శలు అయ్యాక చెప్పాడు, నేను 404లో దిగి నెల అయింది. నేను 202. రండి పైన కాఫీ తాగుదాం ఆహ్వానించాడు. షాపింగ్కి ఒక్కరే వచ్చారా అడిగింది టేబుల్ దగ్గర కూర్చున్నాక అతని కవర్స్లో ఉన్న సరుకులు కూరగాయలు చూస్తూ. ఒక్కడనే ఉంటున్నా కాబట్టి నవ్వాడు. సేమ్ టు సేమ్. నేను ఒక్కదాన్నే. పేరెంట్స్ గుంటూరులో ఉంటారు. తమ్ముడు బెంగళూరులో బీటెక్ చేస్తున్నాడు. మా పేరెంట్స్ బాంబేలో ఉంటారు. అక్క మ్యారేజ్ అయి స్టేట్స్కి వెళ్ళింది. ఏమన్నా తింటారా అడిగాడు ప్రదీప్. శాండ్విచ్. 2 శాండ్విచ్ తీసుకొని వచ్చాడు. తింటూ కాఫీ తాగుతూ మరికొన్ని కబుర్లు దొర్లాయి. మరో నెల రోజులు గడిచింది. వాళ్ళ స్నేహం గుబాళించింది. లిఫ్ట్ పరిచయం రెస్టారెంట్స్ దాకా సాగింది. అసలు మనం రెస్టారెంట్స్లో ఎందుకు కలుసుకోవాలి? మా ఫ్లాట్కి రండి సండే అంది ఓ రోజు. థ్యాంక్స్ అన్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకి చేతిలో స్టీల్ టిఫిన్ బాక్స్తో కాలింగ్ బెల్ నొక్కాడు. హాయ్, ఏమిటిది అడిగింది. బాక్స్ వేడిగా తగిలింది. పొంగల్. ఇది చేయడంలో నేను ఎక్స్పర్ట్ని. ఓ థ్యాంక్స్. అయితే బ్రేక్ఫాస్ట్ దీంతో అయిపోతుంది. లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను. నేను హెల్ప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్తో మొదలైన కబుర్లు సాయంత్రం టీ టైం దాకా సాగుతూనే ఉన్నాయి. అందులో పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు, రాజకీయాలు, ఇంటర్నెట్లు, సినిమాలు, కార్పొరేట్ ఆఫీసుల పని గంటలు, జర్నలిస్టుల కష్టాలు చాలా కొనసాగాయి. సాయంత్రం వాతావరణం చల్లగా మారిన వేళ విరజాజులు విచ్చుకొని కమ్మని సుగంధాలు విరజిమ్ముతున్నాయని గాలి తెలియచేస్తున్న సమయంలో బాల్కనీలో కూర్చొని అల్లం టీ తాగుతూ అంది స్మిత. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అఫ్కోర్స్ ఇప్పుడే తెలుస్తుంది. నీతో పరిచయం అయ్యాక ఇంత అందమైన జీవితాన్ని కలిసి పంచుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో. ఆమె అందమైన కళ్ళల్లో అంగీకారం. ప్రదీప్ మనసు తుళ్ళిపడింది. మర్నాడే వెళ్ళి అందమైన ఉంగరం కొన్నాడు ఆమె కోసం. లాంఛనంగా గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకుంటే ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో కలిసి బతకొచ్చు అనుకున్నారు. రాత్రి ఉంగరం వైపు మురిపెంగా చూస్తూ. రెక్కలు విచ్చుకున్న పక్షిలా ఉంది ఉంగరం. 2 రెక్కలు. వాటి మీద మెరుస్తున్న చిన్న కెంపులు పచ్చలతో చాలామంది అబ్బాయిల్లా ప్రేమ అంటూ తీయని కబుర్లు చెప్పి మోసం చేసేవాడు అనుకుంటుందేమో. తను అలాంటి వాడు కాదని తెలుస్తుంది ఈ ఉంగరం చూసే. ఎలా రెస్పాండ్ అవుతుందో అనుకున్నాడు. మర్నాడు లుంబిని పార్కులో. నీకో సర్ప్రైజ్ అన్నాడు. ఏంటో అంది. నవ్వింది. ఏంటో అది నవ్వింది. కళ్ళు మూసుకొని చెయ్యి ఇవ్వు. ఆమె కళ్ళు మూసుకొని కుడి చేయి చాచింది. ఎడం చెయ్యి ఇవ్వు. ఆమెకి సస్పెన్స్ ఇష్టం లేకపోయింది. ఏంటబ్బా అంటూ కళ్ళు తెరిచి అరచేయిలో మిలమిలా మెరుస్తున్న ఉంగరం చూసింది. ఏంటిది ఆశ్చర్యంగా చూసింది. ఎంగేజ్మెంట్ రింగ్. ఇక్కడే ఈ ఆకాశం అనే పందిరి కింద నక్షత్రాల వెలుగులో ఈ చెట్లన్నీ వింజామారలు వీస్తుంటే నీ వేలికి ఉంగరం తొడిగి నన్ను నీ భర్తగా గుండెల్లో రిజిస్టర్ చేసుకుంటావని భావోద్వేగంతో అన్నాడు. నీకు ఈ నమ్మకాలున్నాయా అంది. అతనిలో అయోమయం. ఆమె 2 చేతులు వెనక్కి గడ్డి మీద ఆనిచ్చి కళ్ళెత్తి పైకి చూస్తూ అంది. మనసులు కలవటం ప్రధానం. ఉంగరాలు మార్చుకోవటం, తాళి కట్టడం, మంత్రాలు ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది నాకు. మన మనసులు కలిశాయి. మనం కలిసి ఉండడానికి ఇవన్నీ దేనికి? అతని కళ్ళల్లో ఓ పక్క ప్రశ్నలు, మరో పక్క ప్రశంసలు. మరో 10 రోజులకి నెలాఖరు వచ్చింది. 404 ఖాళీ అయింది. 202 కళకళలాడింది. స్కూటర్ లాక్ చేసి ఉండిపోయింది. మరో బైక్ మీద ప్రేమ జంట పరుగులు మొదలయ్యాయి. లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అన్నాడు ప్రదీప్. ఎక్సలెంట్ అంది స్మిత. ఆఫీసు, సాయంకాలం పికప్లు, షికార్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కబుర్లు, నవ్వులు, శని ఆదివారాలు సినిమాలు, శిల్పారాం మాల్లో 4TV మూవీలు. జీవితం ఇంత బాగుంటుందా? తనలో అనుకున్నట్టు పైకే అనేసింది స్మిత. మనం పెళ్లి చేసుకుందాం, ఇంకా బాగుంటుంది అన్నాడు. పెళ్ళా? అదో రకంగా చూసింది. అయినా పెళ్ళి అంటే బ్యాండ్ మేళాలు, తలంబ్రాలేనా? కలిసి బతుకుతున్నప్పుడు అవన్నీ దేనికి అంది. పెళ్ళి సాంప్రదాయం, పెళ్ళి ఆచారం,
పెళ్ళి లీగల్ బాండేజ్. ఇప్పటికే బాగా లేట్ అయింది. మనం ఫ్యామిలీ వేలో ఎంటర్ అయ్యేందుకు పెళ్లి చేసుకుంటే సేఫ్. ఎవరికి? మనకి. ఎవరి నుంచి? సమాజం నుంచి. నేను సమాజం కోసం బతకటం లేదు ప్రదీప్. నా కోసం బతుకుతున్నాను. నాకెలా కావాలంటే అలా బతుకుతాను. ప్లీజ్ నన్ను పెళ్ళి, పిల్లలు అంటూ బంధించాలని చూడకు. నేనెప్పుడు స్వేచ్ఛగా ఎగురుతూనే ఉండాలి. సంసారం అనే పంజరంలో బతకలేను. ఆమె మాటలు అర్థమవ్వకుండా అర్థమైన జీర్ణం కానట్టు అనిపించింది. అయినా ఆమెని వదులుకోవాలనిపించలేదు. పిచ్చి స్మిత ఇప్పుడు అలాగే అంటుంది. కొన్నాళ్ళయ్యాక తనకి మాత్రం సంసారం, పిల్లలు కావాలనిపించదా? తన చుట్టూ ఉన్న వాళ్ళంతా అతనెవరు అంటే ఏమని చెప్పుకోవాలన్న ప్రశ్న ఉదయించదా? అప్పుడైనా పెళ్ళికి ఒప్పుకోవాల్సిందేగా. అందాక ఈ ఉంగరం పదిలంగా నా దగ్గరే దాచుకుంటాను అనుకున్నాడు. మరికొంతకాలం గడిచింది. ప్రదీప్‌కి స్మితతో కలిసి బతకడం చాలా బావుంది. ముందు అనుకున్నట్టు జీవితం చాలా అందంగా ఉంది. కానీ ఎక్కడో ఏదో మూల తప్పు చేస్తున్నానా అనే గిల్టీ కాన్షియస్. పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుందని స్మితకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? అందరిలా ఒక భర్తగా, భార్య, పిల్లలతో నిండైన సంసారం ఉండాలి కదా! తన ఇంటికి వచ్చేసరికి స్మిత అందంగా ఎదురు రావటం, పిల్లలు డాడీ అంటూ చుట్టేయడం ఎంత అందంగా ఉంటుంది. ఎంత తియ్యగా ఉంటుంది ఆ కోరిక. క్రమంగా పెద్దదై స్థిరపడసాగింది. అయితే స్మిత మాత్రం పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఎందుకంత ఇన్‌సెక్యూరిటీ నీకు అంటుంది. ఇన్‌సెక్యూరిటీ కాదు, సాంప్రదాయం బ్రేక్ చేయటం ఇష్టం లేదు. పోనీ ఎంగేజ్‌మెంట్ చేసుకుందాం అన్నాడు. నవ్వింది. శోభనమయ్యాక ఎంగేజ్‌మెంట్ ఏంటి అసహ్యంగా? అదే నిజమే అనిపించింది. కానీ లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనిపిస్తుంది. సెటిల్‌మెంట్ అంటే పెళ్లి చేసుకోవడం కాదు. ఇంకా మంచి ఉద్యోగం రావాలి, మంచి ఫ్లాట్ కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇన్నోవా కార్ ఉండాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాలి. అప్పుడే సెటిల్ అయినట్టు అంది. అవన్నీ లేకపోయినా కలిసి బతుకుతున్నాంగా. దీనికి లేని అభ్యంతరం పెళ్ళికి దేనికి? నో ప్రదీప్. పెళ్ళికి చాలా కావాలి. కలిసి బతకడానికి అవన్నీ అక్కర్లేదు. మనకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం ఉంటే చాలు. అంతేనా? అసంతృప్తిగా చూశాడు. అంతేగా మరి. ప్రేమగా అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది. ఓ శుభ సాయంత్రం చెప్పాడు. స్మిత నీకు శుభవార్త. మనం కొడైకెనాల్ వెళ్తున్నాం. అవునా? ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మాకక్కడ వర్క్షాప్ ఉంది. ఓహ్! నైస్. చూడాల్సిన ప్లేస్. తప్పకుండా వెళ్దాం. అతని మనసు ఆనందంతో తుళ్ళిపడింది. మర్చిపోకుండా బట్టలతో పాటు ఉంగరం కూడా తీసి పెట్లో పెట్టబోయి ఏదో ఆశతో ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు కొడైకెనాల్. అక్కడ ఆ అందమైన ప్రకృతి పందిరిలో ఈ ఉంగరం ఆమె వేలికి తొడిగి తన సొంతం చేసుకోవాలి అనే ఓ మధురమైన ఊహ అతని అణువణువును పులకింపచేసింది. అనుకున్నట్టే కొడైకెనాల్ వెళ్లారు. స్టార్ హోటల్లో అకామిడేషన్. సదా మబ్బులతో కప్పేసిన కుండలు, రంగురంగుల పూలు, రోడ్డు పక్కన వరుసగా స్వెటర్లు, టోపీలు అమ్మే చిన్న చిన్న షాపులు, మంచు కురుస్తున్నట్టుగా పడే జల్లులు, ఎముకలు కొరికే చలి, వెచ్చని ప్రియురాలి కౌగిలి, తనకెంతో ప్రియమైన ఫోటోగ్రఫీ వర్క్షాప్, కనువిందైన కమనీయ దృశ్యాలు. ఎంతో అందంగా, మరెంతో అద్భుతంగా ఉన్నా ఎక్కడో ఏదో లోటు, అసంతృప్తి. అది అందని భావన. ప్రదీప్ మనసంతా కొత్తగా, వింతగా, సందడిగా ఉంది. స్టార్ హోటల్ సూట్‌లో తెల్లటి మెత్తటి బెడ్ మీద రజాయి కప్పుకొని, ల్యాప్‌టాప్ ఒళ్ళో పెట్టుకొని, అతను వర్క్‌షాప్‌లో ఉన్నంత సేపు లాగిన్ అయి ఆఫీస్ పని చేసుకుంటూ, మధ్య మధ్య వేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది స్మిత. సాయంత్రాలు ఆ చల్లని జల్లులో తడుస్తూ, కొండవాలుగా నడుస్తూ, ఉడికించిన పల్లీలు, దూరమామిడి ముక్కలు తింటూ, షికారుగా నడిచి వెళ్తూ, ప్రేమ సామ్రాజ్యాన్ని ఏలుతూ గడిపేశారు. అతని గుండెల్లో అసంతృప్తి ముళ్ళులా ఆ ఉంగరం గుచ్చుకుంటూనే ఉంది. తన జేబులోంచి ఆమె వేలికి ఉంగరం చేరుకునే శుభక్షణాల కోసం అతని నిరీక్షణ సాగుతూనే ఉంది. మధ్య మధ్య చేత్తో తడిమి చూసుకుంటూ అప్రమత్తంగా ఉన్నాడు. ఆ రోజే అతని వర్క్ షాప్ ఆఖరి రోజు. హోటల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఏకాంతంగా కొండచాటున ఉన్న వానదేవుడు చిరుజల్లుల అక్షింతలు చల్లుతుంటే ఆ ఉంగరం ఆమె వేలికి తొడగాలని తహతహలాడుతూ వచ్చాడు. బయటికి వెడదాం.
ప్రేమగా ఆమె కురులు సవరిస్తూ అన్నాడు. బద్ధకంగా ఉంది, వెచ్చగా పడుకుందాం అంది. ఉంగరం తొడుగుతాను అనబోయాడు. ఆమె రజాయిలో ముడుచుకోవటం చూసి ఆగిపోయాడు. చెదిరిన జుట్టు, రాత్రి నుంచి మార్చుకొని నైట్ డ్రెస్సు, బొట్టులేని నుదురు బోసి మెడ, పచ్చని మొహం, నలిగిపోయిన మొగలి పువ్వులా ఉంది. మన ఈ అనుభవం ఎన్నటికీ మర్చిపోని మధురానుభూతిగా మిగలాలని నా కోరిక అన్నాడు. నవ్వింది. ఇలాంటి మధురానుభూతులు ఇంకా చాలా పొందొచ్చు అంది. అందుకే పెళ్లి చేసుకుందాం ఆశగా అన్నాడు. అబ్బా, ఇక్కడ కూడా అదే సోదా. ఆమె మొహం రజాయిలో దాచుకుంది. ఆ మాట గుండెల్లో గుణపంలా దిగింది. నిట్టూర్చాడు. నాకు ఆకలిగా ఉంది, వేడివేడిగా ఏమన్నా తెస్తావా గోముగా అడిగింది. అలాగే మౌనంగా లేచి బయలుదేరాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామునే లేచి కెమెరా తీసుకొని ఆమె వైపు చూశాడు. గాఢంగా నిద్రపోతుంది. సవ్వడి చేయకుండా తలుపు తెరుచుకొని తిరిగి లాక్ చేసి బయటికి నడిచాడు. సాధారణంగా ఆడపిల్లలే పెళ్ళి అంటూ తహతహలాడతారు. కానీ ఇక్కడ పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఎందుకిలా? పెళ్ళంటే ఆమెకి ఎందుకింత విముఖత? ఆలోచిస్తుంటే మనసు బాధగా మూలిగింది. అడుగులు బరువుగా పడ్డాయి. ఇలా ఎంతకాలం కొనసాగుతుంది బంధం? తను కొనసాగించిన తన చుట్టూ ఒక కుటుంబం ఉంది. కుటుంబానికి వ్యతిరేకంగా, సాంప్రదాయానికి విరుద్ధంగా బతికే సాహసం ఆమెలా తను ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆమె మీద అంతులేని ప్రేమ ఉంది. ఆమె కోసం బతకాలనే కోరిక ఉంది. ఆమెతో సహజీవనం అన్నిటికన్నా బాగుంది. కానీ మనసులో ఏ మూలో అనుక్షణం గుచ్చుకుంటున్న అపరాధ భావన ఆమెని సమర్థించనీయటం లేదు. మనసులో వేదన కొండల మీద లోయల్లోనూ పరుచుకుంటున్న మంచులా పరుచుకుంటుంది. భుజాన ఉన్న కెమెరాకి పని చెప్పాడు. అప్పటికే చాలామంది లేచి వారి వారి పనుల్లో మునిగిపోతున్నారు. టూరిస్టులు కొందరు అప్పుడే దిగినట్టున్నారు. ప్రకృతి అందాలే కాదు, అక్కడి ప్రజల జీవన విధానం, వారి వృత్తి, వ్యాపారాలు అన్నీ వింతగా, ప్రత్యేకంగా అనిపిస్తున్నాయి. అన్నిటినీ కెమెరాలో బంధిస్తున్నాడు. ఎర్రటి టోపీ, ఎర్రటి స్వెటర్, ఎర్రని మేజోళ్ళు, చెర్రీ పండు లాంటి పాప రివ్వున పరిగెత్తుకొచ్చి ప్రదీప్ కాళ్ళ మీదకి బంతి విసిరేసింది. ఉలిక్కిపడిన ప్రదీప్ బెదురు కళ్ళతో చూస్తున్న పాపని చూసి చిరునవ్వు నవ్వాడు. చిరుచీకట్లో పాప కళ్ళు మెరిసిపోతున్నాయి. వంగి బంతి అందుకున్నాడు. చేత్తో బంతి పట్టుకొని చిరునవ్వుతో చూశాడు తీసుకోమన్నట్టు. పాప అలాగే నిలబడిపోయింది. దగ్గరకు రాలేదు. కమాన్ అన్నాడు పాపను చూస్తూ. పాప చూస్తూ ఉండిపోయింది. అషీ 25 ఏళ్ల యువతి పాపలాగే ఎర్రటి స్వెటర్, మఫ్లర్తో వచ్చింది. అతని చేతిలోని బంతిని చూసి చిరునవ్వు నవ్వింది. హాయ్ అని పలకరించింది. అతని చిరునవ్వుతో హాయ్ అంటూ మీ బేబీనా అని అడిగాడు. ఆమె పాప వైపు ప్రేమగా చూస్తూ అవునన్నట్టు తలూపింది. ఐయాం ప్రదీప్ చేయి చాచాడు. ఐయాం సోనం చేయి కలిపింది. బంతి ఆమెకి చేతికిచ్చాడు. ఆమె పాపని ఎత్తుకుంది. అతను ఎత్తుగా ఉన్న రోడ్డు మీద నుంచి పల్లం వైపు అడుగులు వేస్తూ అడిగాడు. మీరు కొడైకెనాల్ వాసులా? ఆమె అనుసరిస్తూ చెప్పింది. కాదు, ఢిల్లీ నుంచి వచ్చాను. జస్ట్ ఫర్ సైట్ సీయింగ్. వాళ్ళ మధ్య సంభాషణ ఇంగ్లీష్లో సాగుతుంది. కొడైకెనాల్ ప్రకృతి అందానికి నిలయం కదా? అవును, ఐ లవ్ దిస్ ప్లేస్. డార్జిలింగ్, సిమ్లా కూడా వెళ్ళాం. ఎన్ని రోజులున్నా తనివి తీరలేదు. ఓ, పెద్ద టూర్ వేశారు. మీ వారికి ట్రావెలింగ్ ఇంట్రెస్టా? ఆమె నవ్వింది. ఏం, నాకుండకూడదా అలాంటి ఇంట్రెస్ట్? సారీ, జస్ట్ క్యాజువల్గా అడిగాను. మీ ఇంట్రెస్ట్ని ఆయన గౌరవించి మిమ్మల్ని ఇవన్నీ తిప్పటం గ్రేట్ కదా. ఆయన ఎందుకు తిప్పాలి? నేనే నా కూతుర్ని తిప్పుతున్నాను. ఆమె వైపు విచిత్రంగా చూశాడు. ఆ చూపులో అర్థం గ్రహించినట్టు నవ్వింది. ఐఆమ్ సింగిల్. పాప డాడీ నేను సపరేట్ అయ్యాం. ఎందుకు? అడగకుండా ఉండలేకపోయాడు. ఆమె నవ్వింది. ముందుకు తూలుతున్నట్టు పడుతున్నాయి అడుగులు. ఎదురుగా పెద్ద అగాధం. దీన్ని సూసైడ్ పాయింట్ అంటారు అని గైడ్ కాబోలు ఏదో చెప్తున్నాడు. టూరిస్టులు ఆ సౌందర్యాన్ని వీక్షిస్తున్నారు. నేను స్వేచ్ఛాజీవిని. నన్ను ఎవరన్నా బంధిస్తే నేను బతకలేను. రేసి భార్యగా మారాక మగాడికి తన అధికారం గుర్తొస్తుంది. అహంకారం నిద్రలేస్తుంది. ఆధిపత్యం చేయాలని అనిపిస్తుంది.
తన మాట నెగ్గాలన్న పంతంతో భార్య అస్తిత్వాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆధునిక మహిళ సహించలేదు. నేను ఆధునిక మహిళనే. అందుకే నాలాంటి అమ్మాయిలందరికీ పెళ్లి చేసుకొని బానిసలుగా మారకండి, బతకాలనిపించినంత కాలం కలిసి బతకండి అని సందేశం ఇచ్చే కథలు రాస్తూ గడిపేస్తున్నాను. అతను నిర్ఘాంతపోయాడు. ఆమె నవ్వుతూ అంది, ఇప్పుడు పాప నేను ఇద్దరం ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షులం. మమ్మల్ని అదిలించే సాహసం ఎవరూ చేయలేరు. మా మీద మేము ఎవరికీ ఎలాంటి హక్కులు, అధికారాలు ఇవ్వం. మృదువుగా ఉన్నా ఖచ్చితంగా ఉంది ఆమె స్వరం. బాయ్, సీ యూ అంటూ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే నిరుత్తరుడై చూస్తున్న అతని మనసులో అలజడి మొదలైంది. ఇదేనా ఆధునిక మహిళా మనస్తత్వం? ఇంతేనా ఆధునిక జీవితానికి ఈ అమ్మాయిలు ఇచ్చే నిర్వచనం? దీనికి కారణం ఎవరు? మగవాడా? ఆడవాళ్ల మితిమీరిన స్వేచ్ఛాకాంక్ష? తను అలాగే మారతాడా మగవాడిలా? ఒక మామూలు మగవాడిలా భర్తగా హక్కులు కోరుతూ, ఆధిపత్యం చెలాయిస్తూ, అవకాశం కోసం ఎదురుచూస్తూ? జల్లు పెద్దదైంది. వర్షం ఉధృతంగా మారుతుంది. పరిసరాలన్నీ మసకబారాయి. అంతా చీకటి అలుముకుంది. ఏమీ కనిపించటం లేదు. చలికి కుంకర్లు పోతున్న కుడి చెయ్యి ప్యాంటు జేబులోకి వెళ్ళింది. గట్టిగా తగిలింది ఉంగరం పెట్టె. అత్యంత భద్రంగా తీశాడు. ఎర్రటి వెల్వెట్ బట్టతో కవరు చేసిన చిన్న అట్టపెట్టె తెరిచాడు. చీకట్లో నక్షత్రాల్లా మిణుకుమిణుకుమని మెరిశాయి కెంపులు. రెక్కలు చాచుకున్న పక్షి ఆకారం. ఆ ఆకారానికి జీవం వస్తున్నట్టు అనిపించింది. అతని కళ్ళు ఆ ఉంగరం వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయాయి. కొన్ని క్షణాలు గడిచాయి. జనం బాగా పలచబడ్డారు. తనలాంటి ఒక్కళ్ళో ఇద్దరు అతి జాగ్రత్తగా నడుస్తున్నారు. అతని కుడి చేయి కొద్దిగా పైకి లేచింది. అట్టపెట్టెతో సహా ఉంగరం అగాధంలోకి జారిపోయింది. అతను నిశ్శబ్దంగా వెనక్కి హోటల్ వైపు బరువుగా అడుగులు వేశాడు. అతని కంటి నుంచి జారిన కన్నీటి బొట్లు వర్షం నీటిలో కలిసిపోయాయి. ఇదండి కథ. కానీ ఒక చిన్న మాట, చాలామందికి ఈ కథ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. బట్ ఓ చిన్న సజెషను, సింగిల్గా ఉన్నప్పుడు ఓకే, కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం మన రైట్స్ కాదు. చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకేం అనిపించదు, కానీ కొంచెం పెద్ద అయ్యాక స్కూల్లోనూ బయట మీ నాన్న ఎవరు అని అంటే వాళ్ళు ఏం చెప్పుకోలేరు. వాళ్ళ చిన్న హృదయం హర్ట్ అవుతుంది. స్వేచ్ఛగా జీవించాలి అనుకున్నప్పుడు కిడ్స్ అనే ప్లాన్ మాత్రం చేసుకోవద్దు. నాకెందుకో ఎప్పుడు అనిపించింది, సింగిల్గా బతకాలి అనుకున్నప్పుడు పెళ్ళే చేసుకోవద్దు, చేసుకున్న పిల్లల్ని కనొద్దు, విడిపోవాలి అని అనుకుంటే. జస్ట్ ఇది నా ఒపీనియన్. మీలో ఎంతమందికి నచ్చిద్దో నచ్చదో నాకైతే తెలియదు, కానీ ఓకే. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ కథ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీ నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.